పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రంగం సంక్షోభం దిశగా వెళ్తోంది. అబ్సెడా నిబంధనలకు అతిక్రమించి మేత ధరలపై పెంచడంతో ఆక్వా రైతులు ఉద్యమం చేస్తున్నారు. క్రాప్ హాలిడే దిశగా ఆక్వా రైతులు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. నిన్న పాలకులలో సమావేశమైన ఆక్వా రైతులు మరో విడత సమావేశమై ఉద్యమ కార్యాచరణ ప్రకటించబోతున్నారు. మరోవైపు ఇవాళ మంత్రి అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో ఆక్వా రైతులు మేత కంపెనీల యాజమాన్యంతో సమన్వయ కమిటీ సమావేశం కానుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్సెడా నిబంధనలు ఉల్లంఘించి మేత ధరలను పెంచిన షాప్ లైసెన్స్ రద్దు చేయడం సహా వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఫీడ్ కంపెనీల యాజమాన్యాలకు లేఖ రాసింది. ఇక ఆక్వా రైతుల ఉద్యమానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రైతులపై మేత కంపెనీలు వేస్తున్నటువంటి పిడుగు లాంటి భారాన్ని అయితే కూడా అటు రైతులంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భాలు అయితే కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకుని మంత్రి అచ్చెన్నాయుడు అయితే కూడా అటు సమన్వయ కమిటీ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమన్వయ కమిటీ సమావేశంలో అటు ఆక్వా రైతులు, అలాగే మేత కంపెనీల యాజమాన్యం, అలాగే ప్రభుత్వ పెద్దలు అందరూ కూడా కలిసి సమన్వయ కమిటీలో చర్చించనున్నారు. ఈ సందర్భంగా సమన్వయ కమిటీలో చర్చించే అంశాలు రైతులకి అనుకూలంగా లేకపోతే, పెంచినటువంటి ధరలు తగ్గించకపోతే భవిష్యత్తు కార్యాచరణ రూపొందించేందుకు కూడా అటు రైతు సంఘం నేతలు అయితే కూడా అటు ప్రణాళిక అయితే కూడా సిద్ధం చేసుకున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. ముఖ్యంగా అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే దాదాపు 2,90,000 ఎకరాల్లో అటు ఆక్వా రైతులైతే కూడా సాగు చేస్తున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. అంటే మొత్తం దాదాపు ప్రత్యక్షంగాను పరోక్షంగాను 40 లక్షలకు పైగా ప్రజలైతే కూడా, అంటే ఈ ఆక్వా రంగంపై ఆధారపడి కార్మికులు కానీ, అలాగే రైతులు కానీ, అలాగే వివిధ రంగాలకు సంబంధించిన కంపెనీలు యాజమాన్యం అంతా కూడా దాదాపు 40 లక్షల మంది వరకు కూడా ఈ ఆక్వా రంగం పైన ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందుతున్న సందర్భం అయితే కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆక్వా రైతులు అటు కంపెనీల యాజమాన్యం తీసుకున్నటువంటి నిర్ణయాలకి వ్యతిరేకంగా క్రాప్ హాలిడే ప్రకటించేందుకు కూడా వెనకాడటం లేదని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ప్రభుత్వం జరిపేటటువంటి చర్చల ఆధారంగా ఆ తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని చెప్పి కూడా ఆక్వా రైతు సంఘం నేతలు అయితే కూడా స్పష్టం చేస్తున్నారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగానే ఆక్వా రైతుల భవిష్యత్తు కార్యాచరణ రూపొందించింది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రైతు విభాగం ఆధ్వర్యంలో ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. పాలకొల్లులో ఉన్నటువంటి జై భారత క్షీరరామ ఆక్వా రైతుల సంఘం ఆధ్వర్యంలో ఇప్పటికే నిన్న ప్రత్యక్షంగా వాళ్ళు సమావేశం అవడం జరిగింది. ఈరోజు మరోసారి సమావేశం అయ్యి ఈరోజు మొత్తానికి క్రాప్ హాలిడే ఒక 3 నెలల పాటు క్రాప్ హాలిడే ప్రకటించాలని చెప్పి కూడా ఆ రైతులంతా కూడా నిర్ణయించడం జరిగింది. ఆ నిర్ణయాన్ని ఈరోజు ఏ విధంగా కొనసాగించాలి, ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఫీడ్ కంపెనీల యాజమాన్యం మోనోపోలీకి వాళ్ళంతా ఏ విధంగా అరికట్టాలి, వాళ్ళ చేస్తున్నటువంటి రైతులను చేస్తున్నటువంటి మోసాన్ని ఏ విధంగా అడ్డుకోవాలనే దాని మీద వాళ్ళంతా కూడా ప్రత్యక్షంగా సమావేశమై చర్చించనున్నారు. ఆక్వాకి సంబంధించి క్రాప్ హాలిడే ప్రకటిస్తే మొత్తం అటు ఐస్ ఫ్యాక్టరీలకు సంబంధించి కానీ, ప్యాకింగ్ కంపెనీలకు సంబంధించి కానీ, అలాగే కార్మికులు కానీ ఉపాధి కూడా కరువయ్యే అవకాశం ఉంటుంది. దీనిపైన కూడా ప్రభుత్వం ఒక సమాలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా కొంత సూచనలు అయితే కూడా వ్యక్తం అవుతున్నాయి. మేత రేట్లను పెంచడం దాదాపు టన్నుకి 8,000 నుంచి 10,000 రూపాయలు పెంచిన నేపథ్యంలో ఈ భారాన్ని రైతులు మోయలేరు. మోయబోలేమో ఇక తాము దిక్కుతోచని స్థితిలో ఉద్యమానికి సిద్ధమవుతామో, లేదంటే క్రాప్ హాలిడే ప్రకటిస్తామని చెబుతున్న పరిస్థితి అయితే కూడా ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా నెలకొని ఉన్నాయి.